So what we are doing, the next topic is called matplotlib. So how to use this matplotlib, or where we need to use this matplotlib is specially we use for visualization purpose. ఓకే, మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామండి, స్పెషల్గా విజువలైజేషన్ పర్పస్లో మాత్రమే మ్యాట్ప్లాట్లిబ్ వాడతాము. మ్యాట్ప్లాట్లిబ్కి ఇంకా సిమిలర్ లైబ్రరీస్ ఏంటి అని అంటే లైక్ ప్లాట్లీ ఉంటుంది. ఓకే, ప్లాట్లీ ఉంటుంది. సో ప్లాట్లీ కూడా మనం వాడచ్చు, బట్ ప్లాట్లీ ఈజ్ ద పెయిడ్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ సీబోర్న్ అని ఉంటుంది. ఓకే, సీబోర్న్ మ్యాట్ప్లాట్లీ బేస్డ్, అంటే దాని బేస్ మీద క్రియేట్ చేశారు సీబోర్న్ లైబ్రరీ. ఓకే, సో మీకు దేనికైనా అఫీషియల్ వెబ్సైట్ ఉంది, డైరెక్ట్గా seaborn.pydata.org. సో ఓఆర్జీ ఉన్నాయన్నీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే చాలా గ్రాఫ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒకవేళ ట్యూటోరియల్స్ కానీ ఇలాంటి గ్రాఫ్స్ అన్నీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, హీట్ మ్యాప్స్. ఓకే, ఇది హీట్ మ్యాప్. సో వైలిన్ ప్లాట్స్, తర్వాత రెల్ ప్లాట్, మీకు తెలిసిన ఏంటి బార్ ప్లాట్. ఓకే, బార్ ప్లాట్, తర్వాత స్కాటర్డ్ ప్లాట్. ఓకే, జాయిన్ గ్రిడ్, స్కాటర్డ్. సో ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనము బేసిక్గా దేని మీద వర్క్ చేస్తాము, మ్యాట్ప్లాట్లిబ్ మీద. సో మ్యాట్ప్లాట్లిబ్ కంటే అడ్వాన్స్డ్ వన్ ఏంటండి, సీబోర్న్ లైబ్రరీ. సో ఒకవేళ దీని ఇన్స్టాలింగ్ పర్పస్కి వెళ్తే, ఆర్ బిఫోర్ దాట్ మనం ఎక్కడైనా దీని ఇన్ఫర్మేషన్ చూస్తే చూడండి, మ్యాండేటరీ డిపెండెన్సీస్. ఓకే, మ్యాండేటరీ డిపెండెన్సీస్ ఏముండాలి, నంపై ఉండాలి, పాండాస్ ఉండాలి, మ్యాట్ప్లాట్లిబ్ ఉండాలి. సో సీబోర్న్ లైబ్రరీ మొత్తము, ఓకే, సీబోర్న్ లైబ్రరీ మొత్తము డెవలప్డ్ ఆన్, ఓకే ఇక్కడ చూడండి, సీబోర్న్ లైబ్రరీ ఫర్ మేక్ స్టాటిస్టిక్ గ్రాఫ్స్ ఇన్ పైథాన్. ఓకే, సీబోర్న్ లైబ్రరీ ఎందుకు వాడతాము, పైథాన్లో గ్రాఫ్స్ రావడానికి మనం వాడతాము. ఇట్ బిల్డ్స్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ప్లాట్లిబ్. సో మనము యాజ్ పర్ మన కోర్స్ ప్రకారం మనం ఏది నేర్చుకున్నాము, మ్యాట్ప్లాట్లిబ్ నేర్చుకుంటున్నాము. సో బిఫోర్ దాట్ ఐ విల్ షో యూ వన్ టైమ్ సిలబస్ ఆల్సో. సరే, సిలబస్ కాపీ చూద్దాము. సో ఇక్కడ చూడండి, సో మన నెక్స్ట్ టాపిక్ ఏముంది, యాక్చువల్ నంపై అయిపోయింది, పాండాస్ అయిపోయింది, జుపిటర్ నోట్బుక్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ చూసారు మీరు. ఓకే, జుపిటర్ నోట్బుక్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ అయిపోయింది. దట్స్ వాట్ యూ నీడ్ టు రన్. ఓకే, మీరు ఎలా రన్ చేయాలని చూసాము. కొలాబ్ మీకు తెలుసు, మనం ఫస్ట్ నుంచి కొలాబ్లోనే వాడుతున్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటింగ్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటింగ్కి దీన్ని కొంచెం ఎడిట్ చేద్దాము తర్వాత. ఓకే, మీ సెషన్ తర్వాత దీన్ని ఎడిట్ చేస్తాను నేను. సో ఇట్స్ అ మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ అని. సో ప్లాటింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటింగ్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఓకే, జస్ట్ నేను ఒక 1 అవర్ అయినా. సారీ గైస్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటింగ్ ఉంది కదా, ఈ ప్లాటింగ్ అన్నది మనది మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, ఇక్కడ నేను స్పెషల్గా మ్యాట్ప్లాట్లిబ్ అని మెన్షన్ చేయలేదు, బట్ దిస్ ఈజ్ అబౌట్ మ్యాట్ప్లాట్లిబ్ ఓన్లీ. సో మీకు కావాలి అంటే సీబోర్న్ కూడా మనం చూడొచ్చు. ఇట్స్ లైక్ గ్రాఫ్స్, మనం పెద్ద స్పెషల్గా చేసేది ఏమి ఉండదు. సో ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ని రన్ చేయడము, చెక్ చేయడం వరకు మాత్రమే. ఓకే, అండ్ వాట్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్ గురించి ఏంటంటే, ఓకే సరే అండి. కంపారెక్స్ ఈజ్ నాట్ అ నార్మల్ ప్రాజెక్ట్, మీరు అంత ఈజీగా ఏం ఫీల్ కావాల్సిన పని లేదు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. సో కంపారెక్స్ ఏంటి అని అంటే, రెండు డేటాని కంపేర్ చేయడానికి మాత్రమే. ఓకే, సో ఎలా కంపేర్ చేద్దాము, ఎలా వర్కౌట్ చేద్దాం అనేది ఈవెన్ వీ నీడ్ టు వర్కౌట్. ఓకే, మనం వర్కౌట్ చేయాల్సిందే. సో డోంట్ వరీ.
Yeah. So next, coming back to our topic. So matplotlib. Matplotlib already చెప్పుకున్నాం కదండి. It's like a visualization library. సో ఈ విజువలైజేషన్ లైబ్రరీ దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది? పైథాన్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఏమేమి చేయొచ్చు అన్నది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది. మ్యాట్లాబ్లిబ్ ఇస్ ద కాంప్రిహెన్సివ్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ స్టాటిక్, యానిమేటెడ్ అండ్ ఇంటరాక్టివ్ విజువలైజేషన్ ఇన్ పైథాన్. సో పైథాన్లో యానిమేటెడ్ కానీ, ఇంటరాక్టివ్ విజువలైజేషన్ కానీ, స్టాటిక్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కానీ మనము మ్యాట్లాబ్లిబ్ని వాడుతున్నాము. సో మ్యాట్లాబ్లిబ్ మేక్స్ ఈజీ థింగ్స్ ఈజీ అండ్ హార్డ్ థింగ్స్ పాసిబుల్. ఓకే, ఈజీగా ఉన్న థింగ్స్ ఈజీగానే చేయొచ్చు, హార్డ్ థింగ్స్ మాత్రము ట్రై చేస్తే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పబ్లికేషన్ క్వాలిటీ ప్లాట్స్. సో మనం ఒకవేళ ఈ ప్లాట్ని బయట ఎక్కడైనా ఇచ్చినా వాళ్ళు అప్రూవ్ చేసేలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మేక్ ఇంటరాక్టివ్ ఫిగర్స్ దట్ కెన్ జూమ్, ప్యాన్ అండ్ అప్డేట్. సో మనము ఒకవేళ గ్రాఫ్ని ఇలా క్రియేట్ చేయొచ్చు, వాటిని జూమ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని చోట్ల మీకు ఇమేజ్ జూమ్ కాదు, బట్ ఇక్కడ జూమ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ విత్ దిస్ ప్యాన్. ఓకే, విల్ చెక్. నెక్స్ట్ కస్టమైజ్డ్ విజువల్ స్టైల్ అండ్ లేఅవుట్. సో మనము వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ టు మెనీ ఫైల్ ఫార్మాట్. మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లోకి దాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా ఏముంటాయండి విజువలైజేషన్లో? జేపీజీ కానీ, పిఎన్జీ కానీ ఇవి ఉంటాయి మోస్ట్లీ. ఓకే, జేపీజీ కానీ, పిఎన్జీ కానీ ఉంటాయి. కొన్ని దాంట్లో పిఎస్డి ఉంటాయి, బట్ అది ఫోటోషాప్కు సంబంధించింది. బట్ మనం ఎక్కువ వాడేది జేపీఈజీ కానీ, జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, గిఫ్ కానీ. ఓకే, ఇవి మాత్రం మనం ఎక్కువ వాడుతూ ఉంటాము. సో అలాంటి ఫార్మాట్స్కి మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబైడ్ ఇన్ జూపిటర్ ల్యాబ్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందండి? జూపిటర్ ల్యాబ్లో కానీ, నెక్స్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్లో కానీ దీన్ని వాడతాము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ యూజ్ రిచ్ అర్రే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ యూజింగ్ బిల్ట్ ఇన్ మ్యాట్ప్లాట్లిబ్. సో మ్యాట్ప్లాట్లిబ్ వాడుకొని మనము క్రియేట్ చేయొచ్చు థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో నో వీ విల్ గో విత్ ఎగ్జాంపుల్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ విల్ గో విత్ ఎగ్జాంపుల్. సో ప్రతి దానికి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికిపోతుందండి. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో మనం ఏం స్పెషల్గా ఏం చేయట్లేదు. వీ విల్ యూజ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, మనము ఇక్కడివే వాడతాం. ఓకే, జస్ట్ హోల్డ్ ఎ మినిట్. జస్ట్ హోల్డ్ ఎ మినిట్ ప్లీజ్. Yeah guys, I'm audible right, Shravan? వినిపిస్తుంది కదండి అందరికి? ఓకే, ఓకే, జస్ట్ a minute guys. We are hearing your voice now. Okay, just a minute. Okay. ఓకే, సో ఏం చేస్తున్నామండి? సో మ్యాట్ప్లాట్లిబ్ విజువలైజేషన్కి సంబంధించిన లైబ్రరీ. సో వేర్ వీఆర్ యూజింగ్, వీ విల్ యూజ్ ఫర్ హూ వాంట్ టు షో బిజినెస్ టు ద క్లయింట్. ఓకే, క్లయింట్కి మీ డేటా అంతా ఎక్సెల్లో పెట్టి నేను ఇట్లా ఉంది, నా దగ్గర డేటా ఉంది, సో మెనీ పేజెస్ ఆఫ్ డేటా ఉంది, లక్షల కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి మీరు ఎంత ఇదేమంటారు ఎక్సెల్ షీట్లో చూపెట్టినా లేదు ఇంకొక దాంట్లో చూపెట్టినా కస్టమర్ విల్ నాట్ గెట్ దట్ ఫీల్. ఓకే, సో గ్రాఫ్స్ చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఓకే, ఐ విల్ షో యూ వన్ ప్లాట్.
సో కరోనా టైంలో ఎఫెక్టెడ్ కంట్రీ చూద్దాం. ఓకే, కరోనా ఎఫెక్టెడ్ ఓకే. కంట్రీస్. ఓకే, సో ఇప్పుడు నేను గ్రాఫ్లో కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ చూపెట్టాను అనుకోండి. సో విల్ సి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒకటి ఉంది. సో వీళ్ళు కూడా లాస్ట్ టైం హీట్ మ్యాప్ రిలీజ్ చేశారు. వాట్ ఈస్ హీట్ మ్యాప్? ఐ విల్ షో యూ, డోంట్ వరీ. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఒకవేళ కస్టమర్కి, ఓకే, ఆర్ ఎండ్ క్లయింట్ అని కూడా అంటారు, ఎండ్ కస్టమర్ ఆర్ క్లయింట్ ఏదైనా అనొచ్చు. సో ఒకవేళ మనం కస్టమర్కి చూపెట్టాలి అని అనుకున్నప్పుడు ఎక్సెల్ షీట్లో కానీ, లేదు నోట్ ప్యాడ్లో కానీ, ఇంకా వేరే వేరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ, ఇట్ విల్ నాట్ బి దట్ మచ్ లుక్స్ గుడ్. ఓకే, సో డాటా అన్నది క్లియర్గా అర్థం కాకపోవచ్చు. వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ వన్, చూడండి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. ఓకే, హియర్ we need to read every information, what happened, where happened, when happened. Okay, this all information we need to read. So still నేను ఏం చేస్తున్నానంటే, సో ఒక where is our country? Okay, సో కంట్రీ వైజ్ వచ్చింది, ఫైన్. సరే, ఏదో ఒకటి ర్యాండమ్గా నేను పిక్ చేస్తున్నా. ఎనీవే ఇండియా వి గాట్ ఇట్. ఓకే, ఇండియాది వచ్చింది. సో ఇండియాలో న్యూ కన్ఫర్మ్డ్ కేసెస్ 0, అప్పుడు కన్ఫర్మ్డ్ కేసెస్ ఇన్ని గనం వచ్చాయి. ఓకే, మేబీ ఫిగర్ రాంగ్ వచ్చింది, లేదా సంథింగ్ ఏదో రాంగ్ వచ్చింది. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ డెత్ 5,33,000. ఓకే, సో ఇంతమంది ఇండియా నుంచి చనిపోయారండి. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఒక గ్రాఫ్ మెయింటైన్ చేశారు. ఓకే, సో కేసెస్ ఎన్ని వచ్చాయి, కన్ఫర్మ్డ్ కేసెస్ ఎన్ని, ఓకే, తర్వాత ఇది ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో ఇలాగే మీరు ఇప్పుడు ఏది చూసినా, ఓకే, సో నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, యాహూ ఫినాన్స్ ఆల్రెడీ మీకు మొన్నే చూపెట్టాను. సో యాహూ ఫినాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్, యూ కెన్ సీ ద స్టాక్. ఓకే, స్టాక్లో కూడా ఈ మధ్యలో చాలా వేరియేషన్స్ వచ్చాయండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ గ్రాఫ్స్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఐ విల్ ఓపెన్ వన్ థింగ్. సో నాస్డాక్ గోల్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, వీ నో ద గోల్డ్, రైట్? గోల్డ్. సో గోల్డ్ చూడండి, గోల్డ్ జూన్ 24 వరకు, ఓకే, జూన్ 24 వరకు ఉన్న ఎస్టిమేషన్ అన్నమాట ఇది. సో మేబీ రేపు కూడా మారచ్చు. ఎంత పెరిగిందండి? +14 +11.40 పెరిగింది. సో దీనికంటే ఇక్కడ చూడండి ఎంత ఈజీగా అర్థమవుతుందో. ఓకే, ఏ టైంకి 2:30కి ఇక్కడ ఉంది, ఓకే, 4:30కి ఇక్కడికి వెళ్ళింది, 6:30కి ఇక్కడికి వచ్చింది, 8:30కి ఇక్కడికి. సో ఇలా మనము ఒకవేళ ఒక ఇయర్కి చూద్దాం. ఓకే, ఒక ఇయర్కి చూడండి, కన్ఫర్మ్గా పెరుగుతూ వెళ్ళింది. ఓకే, ఒక ఇయర్ కన్ఫర్మ్ వెళ్ళింది. అదే లాస్ట్ 5 years నుంచి చూద్దాం. ఓకే, లాస్ట్ 5 years నుంచి చూడండి, పెరుగుతూనే వెళ్ళింది. ఓకే, ఇలాగా ఇక్కడ ఏంటి, గ్రాఫ్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, దాని కంపారిజన్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి. అదే ఒకవేళ మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాము. ఓకే, we'll see Excel sheet also. Okay, by default this is not giving download option. సో కొన్నిటికే వస్తున్నాయి, బట్ ఇట్స్ ఫైన్. నాస్డాక్ ఓపెన్ చేద్దాము. ఓకే, నాస్డాక్ హిస్టారికల్ డాటా, యా వి గోట్ నాస్డాక్. ఓకే, ఇది చూడండి, నాస్డాక్కే ఒక గ్రాఫ్ చూద్దాము, తర్వాత ఈ CSV ఫైల్ చూద్దాం. సో ఏది ఈజీ ఉందో మనకు తెలిసిపోతుంది. చూడండి డాటా ఎలా ఉందో. సో ఇట్ ఈస్ ఆల్సో అఫీషియల్ డాటా ఓన్లీ, ఇది కూడా అఫీషియల్ డాటానే. బట్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్, ఓకే, వీ నీడ్ టు ఫిగర్ అవుట్ విచ్ డాటా ఈజ్ వాట్. సో చూడండి, ఓపెన్ ఎంత ఉంది, హై ఎంత ఉంది, లో ఎంత ఉంది. ఇక్కడ మనం ఫిల్టర్లు పెట్టుకోవాలి, దేంట్లో హై ఉంది, ఎక్కడ హై వచ్చింది. ఓకే, ఇక్కడ అన్ని మనం క్లియర్ చూడాలి. 14కి వెళ్ళింది, మళ్ళీ 13కి వచ్చింది, మళ్ళీ 14కి, ఓకే, 13 నడుస్తుంది, 13, 14కి వచ్చింది మళ్ళీ. సో ఇక్కడ కొన్నిసార్లు 15 కూడా వెళ్ళింది. ఓకే, ఈ ఏరియాలో 15 కూడా వెళ్ళింది. బట్ ఇట్ ఈస్ అ టఫ్ రైడ్. అదే ఒకసారి ఇలా చూడండి, చార్ట్లో చూడండి.
సో చూడండి ఇక్కడ చూడండి ఇది డాటా. సో మనం ఎలాగైనా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా వెళ్ళింది అన్నది మనకి ఈజీగా ఇస్తున్నాడు. సో గ్రీన్ కలర్ అంటే హైకి వెళ్ళింది అనమాట, ఉన్న పొజిషన్ కంటే హై వెళ్ళింది. సో మళ్ళీ రెడ్ అంటే కొంచెం తగ్గింది. సో అలా అలా వేరియేషన్ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, అప్ అయింది డౌన్ అయింది అన్నది క్లియర్గా చూపిస్తున్నాడు. సో మ్యాట్ప్లాట్లిబ్ వీఆర్ యూజింగ్ స్పెషల్లీ ఫర్ విజువలైజేషన్ పర్పస్. వై విజువలైజేషన్ వీ నీడ్ టు షో to identify even more quickly. Okay, even more quickly we need to figure out by using a plots. So in Python we are using matplotlib because okay, this is a free library. దీన్ని ఎందుకు వాడుతున్నామంటే ఇది ఫ్రీ లైబ్రరీ, అందుకోసమని మ్యాట్ప్లాట్లిబ్ను వాడుతున్నాం. అంటే ఏదో నేను చెప్పడం కోసం ఫ్రీ లైబ్రరీ తీసుకోలేదండి. 70% కంపెనీ కాస్ట్ కటింగ్ కోసం చూస్తుంది అనమాట. సో ట్యాబ్లు, ఓకే మీరు వినకపోతే నో ఇష్యూ అండి. సో పవర్ బిఐ అండ్ ట్యాబ్లు అని 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఈ 2 సాఫ్ట్వేర్ ఏంటి అంటే మామూలుగా డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్ పర్పస్లో వాడతారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అవి పెయిడ్ వర్షన్స్ అనమాట. సో పెయిడ్ సాఫ్ట్వేర్స్. సో మీరు ఒకవేళ పే చేస్తేనే ఎనీ డౌట్స్ అయ్యి సాయి ఏమైనా డౌట్ ఉందా? సో మీరు పే చేస్తేనే పవర్ బిఐ కానీ మ్యాట్ప్లాట్లిబ్ కానీ నాట్ పవర్ బిఐ అండ్ ట్యాబ్లు. సో ఒక్కసారి చూద్దాం. ఓకే, ట్యాబ్లు కాస్ట్ per user కి ఎంత యావరేజ్, ఇట్ ఇస్ యావరేజ్ ఒక పర్సన్ కి పర్ ఇయర్ కి ఇంత కట్టాలి. ఓకే, $840 కట్టాలి. ఓకే, ఒక పర్సన్ లైసెన్స్ తీసుకుంటాం. ఓకే, ఒక్కసారి మనం క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం సింపుల్గా. ఇది క్యాల్కులేటర్. సో యూఎస్ ఎంత ఉందండి ఇప్పుడు? 84 ఉందా? ఓకే, 840 ఇంటూ 80 వేసుకుంటున్నా. ఓకే, ఎంత ఉండనివ్వండి. సో పర్ ఇయర్కి ఆయనకి ఎంత కట్టాలండి? 67,000 ఒక్క యూజర్. ఒకవేళ 10 యూజర్స్ ఉంటే కంపెనీలో ఒక యూజర్ అయితే ఉన్నాడు కదా, ఒక యూజర్ని తీసుకోలేము కదా. ఒకవేళ ఆయన ఆప్షన్ ఉంటే ఇంకా పోయినట్టేనా. సో అందుకోసం మినిమం ఏంటి? 100 మెంబర్స్, 50 మెంబర్స్, 20 మెంబర్స్, 20 మెంబర్స్ వెరీ లిస్ట్. బట్ స్టిల్ 20 మెంబర్స్ అనుకున్నా కూడా కాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ల్యాక్స్లలోకి వెళ్ళిపోతుంది. అవునా? అదే ఒకవేళ 100 మెంబర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ తీసుకోవాలంటే ఇట్ విల్ బి వెరీ టఫ్. సో ఏం చేస్తారంటే కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసము ఏం చేస్తాయి, కొన్ని ఫ్రీ లైబ్రరీస్ వాడుకోవాలని చూస్తాయి. అట్లాంటి దాంట్లో మ్యాట్ప్లాట్లిబ్ నుంచి మనం ఎలాంటి గ్రాఫిక్స్ అయినా తీసుకురావచ్చు, ఐ మీన్ ప్లాట్స్ డిజైన్ చేయవచ్చు. ఒకవేళ మ్యాట్ప్లాట్లిబ్ కాదు అని అనుకుంటే ఐ సెడ్ ఆల్రెడీ సీబోర్న్ లైబ్రరీ. సో సీబోర్న్ అనే ఒక లైబ్రరీ ఉంది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రీ వర్షన్ ఫర్ పైథాన్. ఓకే, ప్లాట్లీ కూడా ఉందండి, బట్ ఐ థింక్ ప్లాట్లీ ఇస్ ద పెయిడ్ వన్. ఓకే, ప్లాట్లీ అండ్ డాష్ కూడా ఉంది. ఓకే, సో ప్లాట్లీ ఈజ్ అ ఫ్రీ ఆర్ కమర్షియల్ యూస్. సో అక్కడ చూడండి, ఈజ్ ప్లాట్లీ, ఎస్. ఓకే, ఎనీవే ఇట్స్ ఫ్రీ అని ఉంది. ప్లాట్లీ ఇస్ ద ఓపెన్ సోర్స్ గ్రాఫిక్స్ లైబ్రరీ, ఫ్రీ టు యూజ్, వర్క్ ఆఫ్లైన్, డోంట్ రిక్వైర్ ఎనీ అకౌంట్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇది కూడా ఫ్రీ అండి. బట్ ప్లాట్లీ ఏంటి అని అంటే MIT license. Okay, can I use without signing up services? Yes. Okay, can I use Python offline without free? Is dash is free? Yes. Okay. సో ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా ఫ్రీ లైబ్రరీ అండి. సో ఇదైనా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం హై ఎండ్ ఉంటుంది ఇంకా ప్లాట్. ఓకే, సో మీరు ఈ లైబ్రరీ నేర్చుకుంటే ఇంకా బెటర్ అండి. సో ఇక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో పైథాన్లో మనం ఎగ్జాంపుల్స్ ఒక్కటి చూద్దాము. ఓకే, చూడండి. ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ కోడ్ అంతా వీళ్ళు ఇచ్చేస్తారండి. మనం యూజ్ చేసుకోవడమే, మనకు తగ్గట్టుగా దాన్ని చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకే. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్కాటర్ ప్లాట్ తీసుకుంటున్నా, లేకపోతే స్కాటర్ ప్లాట్ తీసుకుందాము. తర్వాత మళ్ళీ వి విల్ కమ్ టు బ్యాక్ టు మ్యాట్ ప్లాట్. ఓకే. సో ఇక్కడ స్కాటర్ ప్లాట్ ఉంది చూడండి. సో ఇక్కడ కోడ్ ఇచ్చారు, ఎలా కావాలి, మన వాల్యూస్ ఎలా పాస్ చేసుకోవాలి, మనకు నచ్చినట్టుగా వాల్యూస్ పాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎనీవే ఓకే. మనం ఫస్ట్ మ్యాట్ ప్లాట్లు నేర్చుకున్న తర్వాత సి బార్న్ టైం ఉంటే చూద్దాము, ప్లాట్లు కూడా టైం ఉంటే చూద్దాము, లేదు అంటే వి విల్ గో విత్ డైరెక్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో ఫస్ట్ ప్లాట్స్లలో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు మనకు ఆల్రెడీ ఇలాంటివి ఉంటాయండి, ఏమంటారు వాటిని, గ్రాఫ్స్. ఓకే. గ్రాఫ్ బుక్ అని ఉండేయండి, మేబీ మీ టైంలో తీసేసిరేమో. సో బెటర్ ఏంటి అని అంటే గ్రాఫ్ బుక్ అని ఉంటుంది. సో గ్రాఫ్ బుక్ లో ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని రెండు ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ జనరల్ ఏంటి అని అంటే మనకు మిడిల్ నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఒక హారిజెంటల్ లైన్, ఐ మీన్ ఒక వర్టికల్ లైన్, ఒక హారిజెంటల్ లైన్ గీమని అక్కడ సంథింగ్ ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకు ఎక్స్ ని హారిజెంటల్ గా, వై ని వర్టికల్ గా తీసుకుంటాం. ఓకే. ఓకే. సో సో ఎలా తీసుకుంటామండి, విల్ గో విత్ లైక్ దిస్. ఓకే. ఇలా ఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ నుంచి 1 2 3 ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాము. సో దేర్ విల్ బి థిక్ లైన్స్ అండ్ లైట్ లైన్స్. అక్కడ థిక్ లైన్స్ అండ్ లైట్ లైన్స్ ఉంటాయి. సో మనకు కూడా ఇక్కడ ఏంటి అని అంటే మనము ఈ క్యాలిక్యులేషన్ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. ఓకే. అక్కడ డైరెక్ట్ గ్రాఫ్ షీట్లో ఇది వచ్చేస్తుంది, బట్ ఎంత గ్యాప్ కావాలి, ఏం రావాలి, ఏంటి అన్నది అక్కడ మనము ఆల్రెడీ డిసైడ్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఉండాలి, వై యాక్సిస్ మీద ఏమి ఉండాలి. సో మోస్ట్లీ ఏంటి అని అంటే నంబర్స్. ఓకే. నంబర్స్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ మీద రాసుకుంటాము, తర్వాత ఇయర్స్ లాంటివి ఉంటే వై యాక్సిస్ మీద రాసుకుంటాం. ఓకే. సో కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ కరోనాకు సంబంధించినదే తీసుకుందాం, కంట్రీస్. ఓకే. కంట్రీస్ ఏమేమి ఉన్నాయన్నది ఎక్స్ యాక్సిస్ మీద రాసుకోవచ్చు, అండ్ ఎంత డ్యామేజ్ ఉంది, ఐ మీన్ ఎంత పర్సన్స్ ఎఫెక్ట్ అయ్యారు అన్నది వై యాక్సిస్లో రాసుకోవచ్చు. లేదు వైస్ వర్సా కూడా రాసుకోవచ్చు అండి, ఇలా చెప్పట్లేదు కదా నేను, ఓన్లీ ఇలానే రాసుకోవచ్చు అని, మీరు ఎటైనా రాసుకోవచ్చు. బట్ వీ నీడ్ టు థింక్ విచ్ వాల్యూస్ ఆర్ మోర్, విచ్ వాల్యూస్ ఆర్ లెస్. ఓకే. ఏ వాల్యూస్ మనకు ఎక్కువ కావాలి, ఏ వాల్యూస్ తక్కువ కావాలి అనేది మనం కొంచెం ఆలోచించి చేస్తే ఇట్ విల్ బి ఈజియర్. ఓకే. సో ఆల్రెడీ మనం స్పెషల్గా చేసేది ఏం లేదండి, కోడ్ కాపీ పేస్ట్ చేసి చెక్ చేయడమే. సో తర్వాత మీరు దాన్ని మాత్రం ఎలా చేయాలి, ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, మనం ఇంకేదైనా వాల్యూస్ చేంజ్ చేస్తే వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫైల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు జూపిటర్ నోట్బుక్ ఫైల్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ జూపిటర్ నోట్బుక్ ఫైల్ ఆల్సో. ఓకే. లేదు నేను టైప్ చేయమన్నా టైప్ చేయగలనండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టైప్, ఆర్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కాపీ పేస్ట్. మీకు ఏదై ఓకే అంటే అది. ఇఫ్ యూ వాంట్ టైప్ ఐ విల్ టైప్ చేయనా, లేకపోతే ఇలా అయినా పర్లేదు, కాపీ పేస్ట్ చేసి పర్లేదు. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే. సో బిఫోర్ దట్, ఓకే, బిఫోర్ గోయింగ్ టు అవర్ మ్యాట్ప్లాట్లిబ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలండి, ఐ మీన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ ఏదైనా లైబ్రరీని మన దాంట్లోకి ఇన్స్టాల్ చేయాలంటే చాలాసార్లు చెప్పాను, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఓకే. py.org ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక ఏమని సెర్చ్ చేయాలంటే మన లైబ్రరీ ఏంటి, మ్యాట్ప్లాట్లిబ్. ఓకే. మ్యాట్ప్లాట్లిబ్. సో మ్యాట్ప్లాట్లిబ్లో లేటెస్ట్ వర్షన్ 3.8.4 ఉంది. సో పిప్ ఇన్స్టాల్ మ్యాట్ప్లాట్లిబ్. సో కాపీ చేయండి ఇక్కడ నుంచి, తర్వాత మన కంప్యూటర్లో సిఎండికి మీరు చెప్పాలి, ఇప్పటికి చాలా లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేసాం. ఓకే. సో
నా దాంట్లో ఆల్రెడీ యానాకొండ ఉంది. యానాకొండ ఎవరైతే ఇన్‌స్టాల్ చేస్తారో వాళ్ళ దాంట్లో ఆటోమేటిక్‌గా మ్యాట్‌ప్లాట్‌లిబ్ వచ్చేస్తది. ఓకే. సో, ఓకే. ఒకవేళ లేకపోతే మాత్రము కన్ఫర్మ్‌గా ఏం చేయాలండి? సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సిందే. సో, ఓకే. మీకోసం చెప్తున్నా నాకివి తెలుసు. ఓకే. మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఆల్రెడీ యానాకొండలో ఒక ప్యాకేజ్ అది. ఓకే. ఓకే. ఎనీవే ఇట్స్ ఫైన్. మీకు తెలవకపోయినా మీరు ఇట్లా సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, అనాకొండని ఇన్‌స్టాల్ చేసుకోవాలా సార్ అని అంటే, అనాకొండ ఏం అవసరం లేదండి. మీరు జనరల్ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ కూడా మనకు కొంచెం డాక్యుమెంట్ దొరుకుతది. బట్ స్టిల్ ఐ యామ్ షేరింగ్ దిస్ మీరు కూడా డైరెక్ట్ గూగుల్‌లో కొట్టేసుకొని ఈ లైబ్రరీకి వచ్చేయొచ్చు. నౌ వి ఆల్రెడీ ఓపెన్ స్పైడర్. కనిపిస్తుందండి? ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందా? యా అన్న కనబడుతుంది. ఓకే. సో, ఇప్పటి వరకు మనం గ్రాఫ్స్ మన అవుట్‌పుట్ రిజల్ట్‌ని ఇక్కడ చూసాం. అవునా? సో, నెక్స్ట్ నుంచి ఇప్పటి నుంచి మనకిక్కడ ప్లాట్స్ అని ఒక సెపరేట్ సెక్షన్ ఉందండి. ఓకే. ప్లాట్స్ అని ఒక సెపరేట్ సెక్షన్ ఉంది. సో, ఈ సెక్షన్‌లో మనకు ప్లాట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఓకే. వేరియబుల్స్ ఎక్కడ డిస్‌ప్లే అవుతాయి? వేరియబుల్ సెక్షన్‌లో క్లియర్ కనిపిస్తాయి. సో, ఇందులో ఏమేం వేరియబుల్స్ ఉన్నాయండి? ఎక్స్ ఇస్ ఎ వేరియబుల్, వై ఇస్ ఎ వేరియబుల్, ఫిగ్, ఏఎక్స్ ఇవన్నీ వేరియబుల్స్. సో, ఐయామ్ కంపైలింగ్ అండ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద కోడ్. డోంట్ వరీ. సో, ఇక్కడ చూడండి. నాకేమని వచ్చింది? ప్లాట్ డిస్‌ప్లే అయింది. ఇదేం ప్లాట్ అండి? లైన్ లైన్ లైన్స్ లైన్ స్పేస్. ఓకే. లైన్ సో, స్పేస్. ఇందులో నాకేమని వస్తుంది? సింపుల్‌గా చెప్పాలంటే సైన్ వేవ్ మోడల్. యా ఓకే. ఇక్కడ చూస్తే 4 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే. 4 దగ్గర స్టార్ట్ అయింది. అలా 6 దగ్గరికెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ 2కి అన్న. 2.5 అవర్ టైంలో మళ్ళీ కిందకి. సో, మళ్ళీ 6 మళ్ళీ 5.5 దగ్గర మళ్ళీ 6 అలా అయింది. ఓకే. సో, ఈ డాట్స్ ఇక్కడ ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? సో, ఎందుకు ఇదే వచ్చింది అన్నది మనం చూద్దాము. సో, బిఫోర్ దట్ యూ ఆల్రెడీ నో. సో, టు ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. ఓకే. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌ని ఇంపోర్ట్ చేయాలి. సో, మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో స్పెషల్‌గా మనం ఏం మెథడ్‌ని తీసుకుంటున్నామండి? పైప్లాట్ పై అనే ప్లాట్. క్లాస్ అనుకోండి. ఓకే. పైప్లాట్ అనే క్లాస్ తీసుకున్నాము. దాని నుంచి మనం ఏమని రాస్తున్నాం? పీఎల్‌టీ అని రాస్తున్నాం. ప్లాట్. ఓకే. ఓకే. పీఎల్‌టీ స్టాండ్స్ ఫర్ Yeah. వాట్? ఫర్ Short. ప్లాట్. సో, ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ పైప్లాట్ యాస్ పీఎల్‌టీ. సో, ఇంత పెద్దగా రాయాల్సిన పని లేకుండా మనం ఏం చేస్తున్నామండి? అలియాస్ నేమ్ యాస్ ఎ పీఎల్‌టీగా ఇస్తున్నాం. ఓకే. అలియాస్ నేమ్ ఓకే. వి ఆర్ గివింగ్ యాస్ ఎ పీఎల్‌టీ అండ్ నెక్స్ట్ వన్ నంపై. వై నంపై? ఓకే. నంపై ఎందుకండి? క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఓకే. అంతే. సో, ఇక్కడ క్యాలిక్యులేషన్స్‌కి ఏం పని? సో, ఎక్స్ అండ్ వై అన్నవి అన్ని నంబర్స్‌తో కూడుకున్నవి. అందుకోసం మనం నంపైని కూడా యూజ్ చేస్తున్నాం. సో, ఇఫ్ యూ హలో. ఆర్ హావింగ్ యువర్ ఓన్ డాటా. ఓకే. మీ దగ్గర మీ ఓన్ డాటా ఉంది. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఉంది అని అనుకుంటే నంపైని కన్ఫర్మ్‌గా ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో, ఓకే. మీరేదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది అని అంటేనే నంపైని తీసుకోండి. లేదు అంటే అవసరం లేదు. ఇదేం చెప్పానంటే దిస్ ఈస్ ఎ సైన్ వేవ్. ఇదేంటంటే ఓకే. సైన్ వేవ్. మీరు కరెక్ట్‌గా సైన్. చూస్తే సైన్ వేవ్ అని కొడితే మీకు గూగుల్‌లో దొరికిపోతది. సో, ఓకే. దిస్ ఈస్ ద స్టైల్. ఓకే. అసలు ఇది అవసరం లేదు. సో, దిస్ ఈస్ ద స్టైల్ యూజ్ ఎలా రావాలి అన్నది దీనికి పెట్టాను. సో, ఇది లేకపోయినా మీకు గ్రాఫ్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే. సో, నాకు ఓకే. గ్రాఫ్ జనరేట్ అయింది. సో, దిస్ ఈస్ మై గ్రాఫ్. ఓకే. ఓకే. నెక్స్ట్ మేక్ డాటా. మనకేం కావాలి? ఎక్స్ యాక్సిస్ డాటా కావాలి. వై యాక్సిస్ డాటా కావాలి. ఓకే. ఎక్స్ యాక్సిస్ డాటా కావాలి. వై యాక్సిస్ డాటా కావాలి. దానికోసం ఏం తీసుకున్నాను? నంపైలో లిన్ స్పేస్. ఓకే. ఏ రేంజ్‌లో తీసుకోవచ్చు. రేంజ్ ఇది వాడొచ్చు. లిన్ స్పేస్ వాడొచ్చు. ఎలాగైనా వాడొచ్చండి. మీకేం కావాలి? ఓవరాల్‌గా డాటా కావాలి. అర్రే ఆఫ్ డాటా. ఓకే. అర్రే ఆఫ్ డాటా కావాలి. అర్రే ఆఫ్ డాటా ఉంటే మీకు జనరేట్ అయిపోతుంది. ఓకే. ఓకే. అర్రే ఆఫ్ డాటా ఉంటే జనరేట్ అయిపోద్దండి. సో, ఇక్కడ మనము 0 నుంచి 10 వరకు. ఓకే. 0 నుంచి 10 వరకి 100 పాయింట్స్‌లో ఉన్న డాటా ఏదైనా మనకు పర్లేదు అని చెప్పి ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ 5లో 2x సైన్ వేవ్. ఓకే. 2x ఏదైతే x వాల్యూ ఉందో ఆ x వాల్యూస్‌కి. సో, ఇలా నాకు కన్‌ఫ్యూజన్ ఉంది అని మీకు అనిపిస్తే, ఓకే. ఇలా మీకు కన్‌ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే వి విల్ గో విత్ బేసిక్ లెవెల్. ఓకే. జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే.
ఇట్ ఈస్ విజిబుల్ రైట్ నౌ. యా సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్స్ని అన్కామెంట్ చేస్తున్నా, Ctrl+1 Ctrl+. ఓకే, సో ఫస్ట్ చూడండి, మ్యాట్ప్లాట్లిబ్ని ఇంపోర్ట్ చేసుకున్నా అండ్ numpyని ఇంపోర్ట్ చేసుకున్నా. ఒక అర్రే తీసుకుంటున్నా, numpy అర్రే మీకు ఆల్రెడీ తెలుసు, నిన్న 1 8 ఇచ్చాను. ఓకే, 1 8 ఇచ్చాను. ఓకే నెక్స్ట్ y పాయింట్స్ 3 to 10 ఇచ్చాను. ఓకే, 3 to ఓకే 10 నేను ప్లాట్ జనరేట్ చేస్తున్నా, plt.plot. ఓకే, plt.plot. ఎక్స్ పాయింట్స్ కావాలి నాకు, y పాయింట్స్ కావాలి, అంతే కదండి. ప్లాట్ జనరేట్ చేయాలంటే నాకు ఏం కావాలి, ఎక్స్ పాయింట్స్ కావాలి, y పాయింట్స్ కావాలి. సో అందుకోసం ఓకే నేను ఏం చేశాను అంటే ఎక్స్ పాయింట్స్ తీసుకున్నా 1 to 8, y పాయింట్స్ ఓకే తీసుకున్నా 3 to 10. ఓకే, ఓకే నెక్స్ట్ ప్లాట్లోకి ఏమేమి పాయింట్స్ కావాలో రాస్తున్నా. నెక్స్ట్ షో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ షో ద ఇమేజ్. ఓకే, ఇట్ విల్ షో ద ఓకే ఇమేజ్. సో నౌ వన్స్ అగైన్ ఐ యామ్ కంపైలింగ్. ఇది లైన్ అండి, వచ్చింది లైన్. ఓకే సో వచ్చిందండి. చూడండి, ప్లాట్ నాకు 2 4 6 8 జనరేట్ అయింది. ఓకే, తర్వాత 2 4 6 8 10 జనరేట్ అయింది. బట్ నేను ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 1,8 1 to 3, 8 ఇచ్చాను. ఓకే, 3 to 10 ఇచ్చాను. ఎందుకు అలా వచ్చింది? యా సో ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ స్పెసిఫైడ్ వాల్యూస్, ఓకే, మీరు ఒకవేళ స్పెసిఫిక్గా 1 2 3 4 5 6 అని ఇవ్వలేదు అనుకోండి, సో ఇట్ విల్ జనరేట్ అకార్డింగ్ టు దట్ సెట్. ఓకే, ఎక్స్లో ఏమేమి రావాలి, వైలో ఏమేమి రావాలి అన్నట్టు దానికి తగ్గట్టుగా డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఓకే ఎనీ డౌట్, ఓకే, ఇదొకటి చూద్దాం. Ctrl+C, Ctrl+V. సో నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నా, మీరు తర్వాత అన్కామెంట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే అర్రే మొత్తం రాస్తున్నా, 1 2 3 4 రాస్తున్నా. ఓకే, నాకు ఇంకా 8 వరకు అవసరం లేదు. తర్వాత పై దగ్గర కూడా నేను 1 నుంచి 2 3 4 5 రాస్తున్నా. ఓకే, 5 రాస్తున్నా, నాకు ఇక్కడ కూడా 10 అవసరం లేదు. ఓకే, నాకు ఇప్పుడు ఓకే ఏమొచ్చాయండి, ఎక్స్లో కూడా 1 2 3 4 5 తీసుకున్నా అండ్ వైలో కూడా 1 2 3 4 5 తీసుకున్నా. అంటే ఎక్స్ యాక్సిస్ మీద నాకు 5 కావాలి, వై యాక్సిస్ మీద 5 కావాలి. అవి ఉన్న దాంతో నాకు లైన్ జనరేట్ కావాలి. సో ఇలా తీసుకుంటే లైన్ వస్తుందండి. రాదనుకుంటా, సమానంగా ఉంది కదా. సో 1 1 టచ్ అయ్యే పాయింట్, 2 2 టచ్ అయ్యే పాయింట్, 3 ఓకే 3 ఓకే టచ్ అయ్యే పాయింట్, 4 4 టచ్ అయ్యే పాయింట్, 5 5 టచ్ అయ్యే పాయింట్. సో ఇవన్నీ వస్తుంది. పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ నేను ఒక ప్లాట్ గీయమంటున్నాను. ఓకే, ఓకే నేను ఓకే స్పెసిఫైడ్గా ఈ ప్లాట్ అని చెప్పట్లేదు, అవి వచ్చినట్టుగా ప్లాట్ చేయమంటున్నాను. ఒకసారి చూద్దాం ఏమైంది. ఓకే ఓకే, ఒక స్పెసిఫైడ్ కోడ్ను మాత్రమే కంపైల్ చేయాలి అంటే ఎలా చేయాలండి? ఎనీవే నేను మొత్తాన్ని కామెంట్ చేసా, బట్ స్టిల్ ఐ వాంట్ టు రన్ దిస్ కోడ్ ఉంది, చెప్పాలి. అర్థం కాలేదన్నా. స్పెసిఫైడ్ కోడ్ను మాత్రమే రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలి నేను? అదే దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ కొట్టాలి. సెలెక్ట్ చేసుకొని రన్ కొడితే అవుతుంది. సెలెక్ట్ చేసుకొని రన్ కొడితే అవుతుందండి? అవుతుందా? అవుతుందండి. F9 ప్రెస్ చేయాలి. ఓకే, ఓకే ఇప్పుడు కూడా ఏమైందో చూడండి. ఇప్పుడు కూడా 1 2 3 4 5 వరకు గ్రాఫ్ వచ్చింది, బట్ ఎక్స్ యాక్సిస్లో ఎలా వచ్చాయి చూడండి. బట్ వై యాక్సిస్ ఇట్స్ గివెన్ కరెక్ట్, బట్ మనం అనుకున్న గ్రాఫ్ అయితే వచ్చింది. అవునా? 1 1 ఇంటర్సెక్టింగ్ పాయింట్, సో 1 ఓకే ఇవ్వలేదు. ఓకే, 2 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఓకే, ఓకే ఓకే నెక్స్ట్ 3 3 ఇంటర్సెక్టింగ్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ కావాలి, ఎలా చెప్పాలి? ఎక్కువ అవును, వై యాక్సిస్ మీద ఎన్ని ఇచ్చాడు చూడండి, 1 2 3 2 4 5 ఇచ్చాడు. సో యాక్సిస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఏంటి అంటే మీకైతే గ్రాఫ్ అర్థమైంది కదా ఎలా జనరేట్ అయింది అనేది. సో ఇప్పుడు మనకు ఉన్న డౌట్ ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ మీద మొత్తం నెంబర్లు రావట్లేదు, వై యాక్సిస్ మీద మొత్తం వచ్చాయి. యా అన్న అవును. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మ్యాట్ప్లాట్లిబ్ మీద మన ప్రాబ్లమా అనేది తెలుసుకుందాం. ఓకే సో ఇక్కడికైతే అర్థమైంది కదా, ప్లాట్ మీరు ఇచ్చిన నెంబర్స్ తోని ఆర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ తోని మీకు ఒక ప్లాట్ జనరేట్ అయింది. ఎటువంటి ప్లాట్ కావాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే ఏ యాక్సిస్ మీద రావాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ వై పాయింట్స్ ఇస్తున్నా. ఓకే,
ఓకే. ఇక్కడ వై పాయింట్స్ ఇస్తున్నా, ఇక్కడ ఎక్స్ పాయింట్స్ ఇస్తున్నా. ఇవ్వచ్చండి అలాగా? ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వచ్చండి. ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు? ఎందుకంటే సేమ్ కదా, ఇటు ఇచ్చినా అటు ఇచ్చినా దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. యా. ఓకే, అర్థమైంది కదా. అదే ఒకవేళ అర్థమైంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ కాపీ, కంట్రోల్ సి. నేను ఇంకొక కాపీ తీసుకుంటున్నా, కామెంట్ చేస్తున్నా. మీరు మళ్ళీ అన్కామెంట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వై యాక్సిస్ లో, ఓకే, వై యాక్సిస్ లో కోడ్స్ లో ఏ, ఓకే, కామా బి, ఓకే, కామా సి, ఓకే, కామా డి, కామా ఈ. ఇప్పుడు ఇప్పుడు జనరేట్ అవుతుందండి గ్రాఫ్? అవుతుందండి. అవుతుందా? అవుతుంది. ఓకే, ఇంటర్సెక్టింగ్ పాయింట్ దానికి ఏబిసి ఎట్లా తెలుస్తుందండి? ఏ ప్లాట్ గీయాలని దానికి ఎట్లా తెలుస్తుంది? సో చూడండి. అవ్వదండి. అంటే ఆల్ఫాబెట్స్. ఓకే, సో దానికి అర్థమైంది ఏంటి అని అంటే 1 2 3 4 5 తోనే గ్రాఫ్ కావాలి. బట్ ఏబిసిడిస్ అన్నవి ఎక్స్ యాక్సిస్ మీద. ఓకే, సారీ, దీన్ని రివర్స్ రాసాను కదా. సో దిస్ ఇస్ ఎక్స్ పాయింట్స్, దిస్ ఇస్ y పాయింట్స్. ఓకే, సో వన్స్ అగైన్ విల్ కంపైల్ 9. ఓకే, మళ్ళీ ఏమైందండి? అంతే. ఈ ఎక్సర్సైజ్ ఏమో 2 4 వచ్చింది. అదేమో ఏబిసిడి అలా వచ్చింది. సో వై యాక్సిస్. మీరు డిసైడ్ చేసుకోవాలి ఎందుకు టోటల్ నెంబర్ చూపించట్లేదు అనేది. మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ యూ గాట్ ద ఆన్సర్ రైట్. సో యా. ఏబిసిడిస్ రావాలి అని అనుకుంటే ఏబిసిడిస్ ఏ పక్కన రావాలి, ఐ మీన్ ఒకవేళ వై పాయింట్స్ ఎక్స్ పాయింట్స్ ఎటు రాసుకుంటే ఏమవుతుంది అన్నది మీకు అర్థమైంది. బేసిక్ ప్లాట్ అండి, లైన్ ప్లాట్ అన్నది బేసిక్ ప్లాట్. ఇది లైన్ గీయడం. ఓకే, ఓకే. సో లైన్ ప్లాట్ ఎప్పుడు వాడతాం? ఎనీ ఐడియా? అది మా గ్రాఫ్ ఇంక్రీజ్ దానికి వాడతాం. పాయింట్స్ అన్నవి అన్ని స్ట్రైట్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అనుకుంటే వీల్ గో విత్ లైన్ ప్లాట్. ఓకే, మోస్ట్లీ ఎక్కడ కూడా లైన్ ప్లాట్, ఐ మీన్ అలాంటి టైంలో వాడుకుంటాము. బట్ మనకున్న రియల్ టైమ్ సినారియోస్లో ఆర్ ఇండైరెక్ట్లీ, సో డేటా ఇంక్రీజ్, ఓకే, డేటా ఇంక్రీజ్ ఎలా అవుతుంది అన్నది చూపెట్టడానికి లైన్ ప్లాట్స్ అయితే వాడుకోవచ్చు. యా. ఓకే, ఎనీవే దిస్ ఇస్ ఫైన్. లైన్ ప్లాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఏమి ఇవ్వకపోతే ఏం క్రియేట్ అవుతుందండి? బై డిఫాల్ట్ లైన్ ప్లాట్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకే, ఓకే. నెక్స్ట్ నాకు పాయింట్స్ కావాలి, ఎక్కడెక్కడ ఏమి వచ్చాయి అనే ఒక పాయింట్స్ కావాలి అని అనుకోండి. ఓకే, ఓ సింబల్. ఓకే, ఓ సింబల్ మేము 1 to 8 ఇస్తున్నాం. మళ్ళీ ఈ నెంబర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చండి, ఇప్పుడే చూపెట్టాను కదా. సో యూ క్యాన్ ప్రొసీడ్ విత్ దిస్ వన్. చూడండి నాకు ఎలా వచ్చాయి. 1కి 1 దగ్గర ఒకటి జనరేట్ అయింది, నెక్స్ట్ 10 దగ్గర ఒకటి జనరేట్ అయింది. బట్ దీని 8కి దీనికి 10కి 8కి జనరేట్ అయింది. అంతే కదా మనకు కావాల్సింది. ఎక్స్ యాక్సిస్ మీద 8కి, వై యాక్సిస్ మీద 10కి పాయింట్స్ ఇచ్చారు. సో ఇలా వద్దు, నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే యూ కెన్ రైట్ ఆల్ ది నెంబర్స్ అండ్ యూ కెన్ గివ్, ఆర్ సింప్లీ ఐ విల్ గివ్ లైక్ దిస్ 1 2, ఓకే, 3 4, ఓకే, 5 ఇస్తున్నా, 8 తీసేస్తున్నా. నెక్స్ట్ సో దీని మీద 1కి, ఓకే, వై యాక్సిస్ మీద నాకు ఎంత కావాలి? 2 కావాలి. ఓకే, దాని మీద 2కి వై యాక్సిస్ మీద 4 కావాలి. ఓకే, దాని మీద 3కి వై యాక్సిస్ మీద 6 కావాలి. దాని మీద 4కి వై యాక్సిస్ మీద 8 కావాలి. దాని మీద 5కి వై యాక్సిస్ మీద నాకు 10 కావాలి. ఓకే, సో ఇవన్నీ నాకు పాయింట్స్ రావాలి, ఇవన్నీ పాయింట్స్ రావాలి. ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, బ్యాచ్ 12లో డాటా సైన్స్లో, ఓకే, ఫోల్డర్ నేమ్ వచ్చేసి matplotlib. ఓకే, ఇక్కడ లైన్, ఓకే, నెక్స్ట్ 1 అని రాస్తున్నాను. ఓకే,
సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. F9 వచ్చేయండి పాయింట్స్ అని. యా అన్న వచ్చింది. సో దాని మీద 1కి ఇక్కడ 2కి ఓకే, దీని మీద 1కి 2కి 2 దాని దగ్గర 4కి, తర్వాత కి దీని మీద 4కి 3కి దాని దగ్గర దాని మీద 6కి, 6కి తర్వాత 4కి 4కి 8కి 8కి 10కి. 5కి దానికి. ఓకే. క్లియర్ కదా? ఓ పాయింట్ వచ్చింది. ఓకే, ఓ పాయింట్ Yeah. కావాలి అని అనుకుంటే ఇలా ఇవ్వాలి. లేదు ఇంకేదన్నా వేరే సింబల్స్ కావాలి అని అనుకుంటే ఎస్ యూ కెన్ గో విత్ దట్. కన్ఫర్మ్ గా Okay. ఇలానే ఇవ్వాలా నెంబర్స్ అంటే రూల్ ఏం లేదండి, ఎలాగైనా రావచ్చు. సో ఎక్స్ యాక్సిస్ మీద డిఫరెంట్ వాల్యూస్ కి, వై యాక్సిస్ మీద డిఫరెంట్ వాల్యూస్ కూడా రావచ్చు. సో విల్ గో విత్ వన్ మోర్ టైం పాయింట్స్. ఓకే, ఇది ఇంకొకటి అండి. అర్థమవుతుంది కదా? నేను ఇంకేం ఐ మీన్ న్యూ కోడ్ ఏం యాడ్ చేయలేదు, మనం పాయింట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాము, మీకు అవి తెలియాలి. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద 1కి, వై యాక్సిస్ మీద 3కి, 1కి 3కి ఎక్స్ యాక్సిస్ మీద 2కి, వై యాక్సిస్ మీద 8 ఇచ్చాం. 8 తర్వాత యా అన్న. ఎక్స్ యాక్సిస్ మీద 6, 6 వై యాక్సిస్ మీద 6కి 1, y యాక్సిస్ 1. తర్వాత ఓకే. ఎక్స్ యాక్సిస్ మీద 8, వై యాక్సిస్ మీద 10. సో ఆ పాయింట్స్ ని మనము ఒకవేళ జాయిన్ చేస్తే వచ్చే గ్రాఫ్ ఇదండి. దిస్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ లైన్ ఓన్లీ. ఇప్పుడు ఇందాక ఓ సింబల్ అంటే పాయింట్స్ పెట్టారు, జాయినింగ్ కి ఏదన్నా. సో బై డిఫాల్ట్ ఏంటండి, బై డిఫాల్ట్ మీకు ఏమని వస్తుంది? పాయింట్స్ ఏం రావు. ఒకవేళ మీకు పాయింట్స్ రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు యూజ్ ఓ ఓకే, ఇలా వచ్చింది. ఇలా వస్తే కొంచెం అర్థం కాదు కాబట్టి మనం ఇది తీసేసాం. సో ఇప్పుడు ఓ తీసేస్తే డిఫాల్ట్ గా లైన్ వచ్చేస్తుంది. లైన్ వచ్చేసి. ఓకే. సో ఇక్కడ మనం ఒకటి మిస్ చేసింది ఏంటి అని అంటే ఎస్ ఓకే, కంట్రోల్ 1. ప్రతిసారి మనం ఏం చెక్ చేస్తున్నాము? వాట్ ఆర్ ద మెథడ్స్. ఓకే, ఏం మెథడ్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నాము, బట్ ఈరోజు చెక్ చేయలేదు. సో డిఐఆర్ ఎలా చెక్ చేయొచ్చండి మెథడ్స్ అన్ని? dir.plt. సో ఇవి వాడేసుకుంటే వీ హ్యావ్ అ మెథడ్స్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే. Okay, these all are the methods. Give me 1 minute, guys. I will align. ఓకే. సో మీరు చాలా ఎక్సర్సైజ్ చేయొచ్చండి దీని మీద. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఓకే, సబ్ ప్లాట్. ఓకే, ఇక్కడ మనం సబ్ ప్లాట్ వాడతాము ఎనీవే. పాలిగాన్ అయితే నేను వాడలేదు, బట్ యూ కెన్ యూస్. ఓకే, మీకు వచ్చే ప్రాజెక్ట్ ఎలాంటిదో నాకు తెలియదు కదా, సో ఏదైనా అవసరం పడవచ్చు. ట్రై టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రతి ఒక్క మెథడ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ మెథడ్ ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. అట్లీస్ట్ కొన్నైనా ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మెథడ్ ఇందులో దాన్ని తెలిస్తే ఆ ఒక్క మెథడ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐ విల్ డూ దిస్ వన్ బిఫోర్ సెండింగ్. ఓకే, మీకు పంపే ముందు నేను దీన్ని చేస్తాను. ఇక్కడ చూడండి, బాక్స్ ఉంది. ఓకే, బాక్స్ ప్లాట్ ఉంది, బార్ ఉంది. ఓకే, బార్ లేబుల్ ఉంది. ఓకే, బార్ లేబుల్ ఉంది. అండ్ ఎవ్రీ మెథడ్ లోపల సపరేట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, దీస్ ఆర్ ద మెథడ్స్ ఉంది. మెథడ్ లోపల మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. క్లియర్ రైట్ గైస్? ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కామెంట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు ఏం చేసామండి? లైన్ చూసాము. నాకు మెథడ్లో ఉన్న ప్లాట్ ఉంది. ఓకే, ప్లాట్ మెథడ్ లోపల అసలు ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చో నాకు ఎలా తెలుస్తుందండి? ఓకే, I have a method. Okay,
ప్లాట్ అనే మెథడ్ ఉంది, ఆల్రెడీ వాడేస్తున్నా. ఓకే, ఈ మెథడ్ లోపల నాకు ఏమేమి డీటెయిల్స్, ఐ మీన్ ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నది ఎలా తెలుస్తుంది? గైస్ యూ నీడ్ టు టెల్. లాస్ట్ సెషన్స్కి వచ్చాం, ఒక ప్రాజెక్ట్ అయిపోతే మీది అయిపోయినట్టు. సో ఒక డిఐఆర్ ఫంక్షన్ యూస్ చేశాను. డిఐఆర్ వాడితే మనకు అది వస్తుందా? ఓకే, నో ఇష్యూ, విల్ ట్రై. డిఐఆర్ తోనైతే నేను రాదు అని అనుకుంటున్నా, బట్ స్టిల్ యూ సెడ్ సో యూజ్ ఇట్. చూడండి ఏమని వచ్చింది, ఏమని తప్పు కొట్టే నేను. సో నాకైతే రాలేదు. సరే మీరు అన్నట్టుగా పిఎల్టీ కొట్టమంటే పిఎల్టీ కూడా కొడతా, బట్ పిఎల్టీ కొడితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన మెథడ్స్ అన్నీ వస్తాయి. ఓకే, అదైతే కాదు. నాకు ప్లాట్ లోపల ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అన్నది ఎలా తెలియాలి? గైస్ యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టమవుతుందండి. అసలే ఇంటర్వ్యూస్ రావడమే కష్టము, వచ్చిన ఇంటర్వ్యూని మీరు మిస్ చేసుకోవద్దు అని అంటే యూ నీడ్ టు వర్కౌట్. ఓకే, మీరు గట్టిగా వర్కౌట్ చేయాలి. ఏం చెక్ చేస్తే మ్యాజిక్ మెథడ్ ఒకటి ఉంది. ఓకే, మ్యాజిక్ మెథడ్ యూజ్ చేస్తే వస్తుంది. ఏంటి ఇచ్చా మీకు చెప్పాలి. కన్స్ట్రక్టర్ ఓకే, సో అండర్ స్కోర్ డాక్. ఓకే, డాక్ ఉంటే అందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఐ మీన్ ప్రోగ్రామ్ నుంచి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలండి, మాన్యువల్ చదువుకోవాల్సిందే, దెర్ ఇస్ నో ఆప్షన్. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని అంటే ఏం చేయాల్సిందేనండి, వి నీడ్ టు రీడ్ ద డాక్యుమెంట్. ఓకే, ఎనివే మనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటి అన్న చూద్దాము. మ్యాట్ప్లాట్లిబ్లో పైప్లాట్ ఇస్ ద స్టేట్ బేస్డ్ ఇంటరాక్టివ్ interface to matplotlib. It provides an implicit MATLAB like the way of plotting. సో MATLAB అనే ఒక సాఫ్ట్వేర్ ఉందండి, అది ఎలా ఇస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే, శాంపుల్ కేసు. ఓకే, ఒక శాంపుల్ కేసు ఇచ్చారు, దిస్ వాట్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏ రేంజ్ ఫంక్షన్ వాడాడు. సో ఏ రేంజ్ ఫంక్షన్ వాడడం వల్ల ఏమవుతుందండి చెప్పుకున్నామా నంపైలో. ఓకే, ఏ రేంజ్ ఫంక్షన్ ఈజ్ లైక్ రేంజ్ ఫంక్షన్. ఏ రేంజ్ ఫంక్షన్ అనేది లైక్ రేంజ్ ఫంక్షన్. సో లేకపోతే ఒక్క నిమిషం ఉండండి. సో ఏమైనా డౌట్ ఉంటే ఓకే. సో బిఫోర్ దిస్, ఓకే, బిఫోర్ దిస్ control1 ఏ రేంజ్ ఫంక్షన్లో కూడా స్టార్ట్ స్టాప్ స్టెప్ ఇవ్వాలి. నేనేం చేస్తున్నానంటే 0 to 10. ఓకే, స్టెప్ ఎంత ఇస్తున్నా, 1 ఇస్తున్నా. ఓకే, అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్ వాల్యూస్. ఓకే, ఎక్స్ వాల్యూస్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో నౌ సీ ద అవుట్పుట్. వచ్చాయండి 0 to 9. 0 to 9 వరకు ఎందుకు వచ్చాయి, 10 రావాలి కదా, 9 ఎందుకు వచ్చాయి? 10 వస్తాయి యాక్చువల్లీ. ఓకే, 0 to 9 ఈక్వల్ టు 10, అందుకే 10 రాదు, 10 - 1 వస్తుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో 0 to 10 అంటే 0 to 9 వరకే వస్తాయి. సో స్టాప్ -1. క్లియర్ కదా? లేదు 1 to 11 ఇస్తే 10 వస్తాయి. సో ఎనీవే ఇట్స్ ఫైన్. సో నేను ఇక్కడ 1 కాకుండా 0.5 ఇచ్చా. 0.5 ఇవ్వచ్చా? పాయింట్ 5 ఇస్తే ఎలా వస్తాయండి? 0, 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 అలాగా నాకు ఎక్కడి వరకు వస్తాయి? 9.5 వరకు వస్తాయి. క్లియర్ కదా? సో ఇక్కడ చూడండి ఏ రేంజ్ ఫంక్షన్, ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి 0 to 5 వరకు. ఓకే, 0 to 5 వరకు ఎంత కావాలి మనకు? 0.1 డిఫరెన్స్ కావాలి. 0.1 డిఫరెన్స్ అంటే ఎన్ని వస్తాయండి 0 to 5 వరకు?
ఈచ్ దాంట్లో ఎన్ని వస్తాయి? ఈచ్ నెంబర్కి 0.1 మ్యాథ్స్ ఫాస్ట్గా ఉండాలండి, కష్టమవుతుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 0.1 2.1 40 వస్తాయా 50 వస్తాయా నాకు? 0.1 ప్లస్ 0.1 0.1 ప్లస్ 0.1 0.2 అలాగా నేను ఒక్కొక్క దానికి 0.1 ప్లస్ 0.1 ఎంత అవుతుందండి? 0.2 0.2 ప్లస్ 0.1 ఎంత? 0.3 0.4 0.5 అలాగా 1 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ 1.1 1.2 1.3 అలాగా నాకు నెంబర్ జనరేట్ అవుతాయి. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇద్దాము. సో ఎలా వస్తాయో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? బౌన్స్ అవుతుందా? లెక్కలు అర్థం కాకపోతే ఏం చేయలేమండి. ఓకే, దిస్ వాట్ ద నంబర్స్. ఓకే, ఇన్ని నెంబర్స్ జనరేట్ అవుతాయి, ఐఐ కూడా. ఓకే, క్లియరా? సైన్ వేవ్ ఎంత క్లారిటీగా రావాలి అని అనుకుంటే మీరు అంత మైన్యూర్ లెవెల్లో పాయింట్స్ ఇస్తే అంత ఈజీగా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రేంజ్ ఫంక్షన్ వాడాము, ఏ రేంజ్ ఫంక్షన్ వాడుకొని ఎక్స్ వాల్యూస్ జనరేట్ చేసాము. నెక్స్ట్ వైకి సైన్ వేవ్ డాట్ ఎక్స్. సో సైన్లోకి ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ పాస్ చేస్తున్నాము. ఆ ఎక్స్ వాల్యూస్ని పాస్ చేసిన తర్వాత ఎక్స్కి వైకి ప్లాట్ గీస్తున్నాం. ఓకే, సో ఇది ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, మీకు ఒకవేళ గ్రాఫ్ కనబడకపోతే ఇట్స్ నాట్ అన్నది. సో గ్రాఫ్ వచ్చింది, క్లియర్ అండి? క్లియర్, ఏమైనా డౌట్ ఉందా? వంశీ, మీకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే అండి. ఓకే, సో ఎనీవే ఒకవేళ నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా చూడాలండి? ఏదైనా ఒక మెథడ్లో డాక్ వాడుకుంటే తెలుస్తుంది. ఓకే, ఆల్రెడీ మనము ఫంక్షన్స్లో డాక్ వాడాము. ఇట్స్ ఫైన్, ఓకే కొంచెం అన్న. చిన్నగా చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇంకా ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయాలి, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు. సో స్టిల్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్లో లేకపోతే ఏం చేయాలండి, మనకి ఇంకొక ఆప్షన్ లేదు. సో యూ నీడ్ టు గో విత్ ద మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత సైన్ వేవ్ అని సెర్చ్ చేసుకుంటూ వస్తుంది, లైన్ అని సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఓకే, లైన్స్. సో లైన్లో మరి సైన్ అని తీసుకున్న ప్రాబ్లం లేదండి, బెటర్ ఏంటి అంటే సైన్ తీసుకోవాలి. ఓకే, జస్ట్ సరే, ఎనీవే మన ఇంటెన్షన్ ఏంటంటే ఇలా ఇస్తాడనమాట, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయవచ్చు. ఓకే, బెటర్ ఐ విల్ గో విత్ దిస్ వన్ ఓన్లీ. జస్ట్ మినిట్. ఓకే, ఆర్ పిఎల్ఓటి ప్లాట్. చూడండి, ఎంపీఎల్ యూజ్. సో ఇక్కడ ఏంటి అసలు ఎందుకు వాడతాము ఇది, దీంట్లో కొన్ని ఉన్నాయండి, క్లాసికల్ వ్యూ అని. ఇప్పుడు మనం వాడేది వేరే వ్యూ ఉంది, బట్ ఎనీవే. సో టేబుల్ ఆఫ్ కంటెంట్, టేబుల్ ఆఫ్ కంటెంట్లో చూడండి కలర్ ఇవ్వచ్చు, కలర్ ఆఫ్ సైకిల్స్ ఇవ్వచ్చు, కాలం మ్యాప్ చేయొచ్చు. ఓకే, గ్రిడ్ లైన్స్ కావాలా, ఎలాంటి లైన్స్ కావాలి, ఓకే, ఎలాంటి లైన్స్ కావాలనేది మనం క్లియర్గా ఇవ్వచ్చు. సో స్పెషల్గా ప్లాట్లోకి వచ్చాం. సో ప్లాట్లో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లైన్ విడ్త్ ఇంక్రీజ్ టు 1 to 1.5. సో ఒకవేళ మీరు ఇచ్చే లైన్ విడ్త్ పెంచుకోవాలి అని అనుకుంటే మీరు లైన్ విడ్త్ అని ఇచ్చేసి 1.5 వరకు ఇవ్వచ్చు. ఓకే, తర్వాత
dash patterns associated with the double hyphens and colon hyphen డాట్. ఓకే, ఇవి ఏదైనా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో అవి వాడుకుంటే మీకు గ్రాఫ్స్ ఇలాగ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఎంపీఎల్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంపీఎల్ ఆర్సి పారం వాల్యూస్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ లైన్ విడ్త్ ఇలా ఇవ్వచ్చు 1.0. ఓకే, డాష్డ్ ప్యాటర్న్స్ ఇవ్వచ్చు. డాష్ డాట్ ప్యాటర్న్, ఓకే, డాటెడ్ ప్యాటర్న్, స్కేల్ డాషెస్. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ లాగా మీరు పాస్ చేయొచ్చండి. సో ఇవన్నీ మళ్ళీ మీకు అర్థం కాలేదంటే కష్టమైపోద్ది. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ నా ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ నేను ఎలాగైనా పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి దీనికి. బాక్స్ ప్లాట్కి అయితే బాక్స్ ప్లాట్కి షేప్స్ కూడా చాలా ఉన్నాయి. ఏది రావాలి అని అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఓకే, సరే, ఎనీవే మనం కొన్ని ట్రై చేద్దాము, మీకు అప్పటికి అర్థమైపోతే. ఒకవేళ అర్థం కాకపోతే విల్ సీ. ఓకే, సో ఇక్కడ వరకు ఏం చూసాము, ప్లాట్ ఎలా జనరేట్ కావాలో చూసాం. ఓకే, ఏమి ఇవ్వకపోతే ఏం జనరేట్ అవుతుందండి, లైన్ జనరేట్ అవుతుంది. ఓకే, మీరు ఇచ్చిన వాల్యూస్ తోని లైన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఎక్స్ వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ వై వాల్యూస్ ఇచ్చాను. సో మీరు ఒకవేళ ఎక్స్ వాల్యూస్ ఇచ్చి వై వాల్యూస్ ఇవ్వకపోయినా, లేదు వై వాల్యూస్ ఇచ్చి ఎక్స్ వాల్యూస్ ఇవ్వకపోయినా, ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ప్లాట్ జనరేట్ అవుతుంది ఆన్ అజంప్షన్ బేసిస్ వాల్యూస్. మోస్ట్లీ వై వాల్యూస్ ఇచ్చారు అని అంటే ప్లాట్ జనరేట్ అయిపోతుందండి. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ని అజంప్షన్ చేసుకొని అది ఇచ్చేస్తుంది. సో యూ నీడ్ టు గివ్ అ లిటిల్ క్లియర్. ఓకే, వై పాయింట్స్ తో అట్లా జనరేట్ అవుతుంది అని అంటే ఇట్ విల్ టేక్ ఇట్. ఓకే, లైబ్రరీలో అలా రాశారు, ఒకవేళ వై పాయింట్స్ ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ని అజంప్షన్ చేసుకొని రాసేలాగా. బట్ యూ నీడ్ టు గివ్ బోత్ పాయింట్స్. ఓకే, ఎక్స్ పాయింట్స్ వై పాయింట్స్ కన్ఫర్మ్ ఇవ్వాలండి. అలా రాస్తే అవుట్పుట్ వస్తుంది అని చూపెట్టడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్. యూ నీడ్ నాట్ టు రైట్ లైక్ దిస్. ఓకే, మీరు ఇలా రాయాలని కాదు. ఓకే, నెక్స్ట్, సో మార్కర్ అనే ఆప్షన్ ఉందండి. ఇప్పుడు మనం తీసుకుంది ఎనీవే మార్కర్ ఆప్షనే. సో మార్కర్ ఆప్షన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో యా, సో ఓ రాయడం వల్ల ఏమొస్తుందండి, అక్కడ కూడా ప్లాట్ లో కూడా ఓ వస్తుంది. ఓకే, ప్లాట్ లో ఇక్కడ ఓ వచ్చింది చూడండి. ఆర్ మీ పరంగా చెప్పాలంటే డాట్ లాంటిది అనుకోండి. ఓకే, డాట్ లాంటి జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్, ఒకవేళ డాట్ కాకుండా నాకు ఇంకొక వేరే వేరే సింబల్స్ అన్ని రావాలి అనుకుంటే చాలా ఉన్నాయండి. మార్కర్ ఆప్షన్ అనే ఉంటుంది. సో మ్యాట్ప్లాట్లిబ్ లోకి వెళ్ళి మీరు మార్కర్ అని సెర్చ్ చేస్తే మార్కర్స్ ఇక్కడ చూడండి. సో మార్కర్స్ లో మీరు చాలా ఇవ్వచ్చండి. మార్కర్ సైజ్ ఉంది, మార్కర్ ఎడ్జ్ విడ్త్ ఉంది, మార్కర్ తర్వాత మార్కర్ స్టైల్ కెపాసిటీ ఉంది, నెక్స్ట్ మార్కర్ ఇవన్నీ ఉన్నాయి. సో మెయిన్ గా చూడండి ఇక్కడ ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. మీరు ఇలాంటివే పెట్టేసుకోవచ్చు దానికి. సో ఫంట్ స్టైల్ కూడా ఉంది, మీకు ఏ ఫంట్ కావాలి అని. ఓకే, ఈవెన్ చైనీస్ ఫంట్ కూడా యాడ్ చేసినట్టున్నారు. Just a second, one more option I am missing. Okay, marker. ఓకే, ఎనీవే మనం చూద్దాము. సో డాట్ పెట్టుకుంటే డాట్ కూడా నాకు వస్తుందండి. సో డాట్ వచ్చింది, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చేంజెస్ చూడండి గ్రాఫ్లో, ఇంతకుముందు దానికి ఇప్పటిదానికి కొంచెం వేరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్. సో కొన్ని కొన్ని వేరే కూడా జనరేట్ చేస్తాయి, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, ఎక్స్ వచ్చింది, కనిపిస్తుందండి ఎక్స్. ఓకే, సో ఎక్స్ నాకు పాయింట్ ప్లేస్ లో ఎక్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ యాజ్ ఎ ఎక్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్.
సో క్యాపిటల్ ఎక్స్ అంటే బోల్డ్గా వస్తుందండి, ఎక్సే కానీ కొంచెం బోల్డ్గా వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, జస్ట్ మినిట్, ఇస్ ఇట్ ఫైన్? కనిపిస్తుందండి ఎక్స్ లాగా? స్మాల్ ఎక్స్ ఇస్తే నార్మల్ వస్తుంది. ఓకే, ప్లస్ సింబల్ కావాలి అనుకుంటే యూ నీడ్ టు గివ్ అ ప్లస్. సో ప్లస్ సింబల్ కొన్ని చోట్ల మాత్రమే ప్లస్ సింబల్స్ వాడతారండి. ఓకే, కొన్ని చోట్ల ప్లస్ సింబల్స్ వాడతారు. సో వాట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇస్, మీరు మార్కర్ని బట్టి మీ పాయింట్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మార్కర్ అన్నది ఒక ఆప్షన్. ఇక్కడ చూడండి, పి తీసుకుంటే ఈక్వల్ టు స్టార్ లాగా వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు స్టార్. సో ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అని అంటే, యూ నీడ్ టు గో విత్ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, లేదంటే డాక్యుమెంట్ క్లియర్గానే చదవాలి. సో ఎస్ స్టాండ్స్ ఫర్ స్క్వేర్ బాక్స్. ఓకే, ఎస్ అంటే ఏమొస్తుందండి? స్క్వేర్ బాక్స్ వస్తుంది. ఓకే, డి స్టాండ్స్ ఫర్ డైమండ్స్. డి చేస్తే ఏమొస్తుందండి? డైమండ్ వస్తుంది. అంటే డబ్బా లాగానే ఉంటుంది, బట్ కొంచెం వెరైటీ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో లైక్ అ బాక్స్ ఓన్లీ, బట్ ఇట్స్ కాల్డ్ డైమండ్. ఓకే, డి ఇస్తే ఏమొస్తుందండి? అది వస్తుంది. నెక్స్ట్ స్మాల్ డి, ఇట్స్ ఆల్సో డైమండ్ బట్ లెస్ విడ్త్. సో మీకైతే వై పాయింట్స్ అర్థమైపోయింది కదా, నేను అలాగ తీసుకుంటున్నా, మీరు అలా తీసుకోవాలని ఏం లేదండి. ఓకే, నేను చెప్పడం కోసం మాత్రమే ఇలా తీసుకున్నా. మీరు ఏం కావాలి, ఎలా కావాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఇచ్చినప్పటికీ మీకు జనరేట్ అయిపోద్దండి. క్లియర్ గైస్? ఓకే, నెక్స్ట్ సో ఆల్రెడీ పి చూసాము. పి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పి స్టాండ్స్ ఫర్ వాట్? సో పి అంటే ఈ సింబల్ వస్తుందండి. యాక్చువల్ ఏంటి అంటే దానికి అక్కడ మీనింగ్ ఉంది. ఓకే, ఐ విల్ రైట్ అండ్ ఐ విల్ షేర్. ఓకే, నేను రాసి మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ హెచ్. నేను ప్లాట్ (32, 33). ఓకే, కొంచెం సపరేట్ సింబల్ వచ్చింది చూడండి. ఓకే, ఇలాగా మీరు మీకు నచ్చిన సింబల్స్ అన్నింటినీ అక్కడ మార్కర్లో చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి, మీకు నచ్చిన సింబల్స్ అయితే తీసుకోవచ్చు. వి కూడా ఉంది, వీనే వస్తుంది. ఓకే, వై ఇట్ నాట్ కెన్? జస్ట్ అ మినిట్. వి సింబల్ లాంటి ఒక సింబల్ వస్తుందండి. Ctrl+1, సారీ Ctrl+Z. ఓకే, చూడండి ఏమొచ్చింది? ట్రయాంగిల్ బట్ బాటమ్ సైడ్ టిల్ట్ చేసినట్టు వచ్చింది. క్లియర్ కదా? ఓకే, ఇలాగా మీరు డిఫరెంట్ అన్ని ప్లాటింగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఐఫన్. ఓకే, ఐఫన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ ఐఫన్. ఓకే, సో ఫార్మర్ స్ట్రింగ్స్ ఎఫ్ఎంటి అని ఉంది. సో మార్కర్ స్పెషల్ గా దీనికి వాడతాము. మార్కర్ దాని సింబల్స్ చేంజ్ చేయడానికి. నెక్స్ట్ లైన్ ఉంది. ఇక్కడ చూడండి కలర్ వస్తుంది. ఓకే, కలర్ ఏ కలర్ వస్తుందండి? బ్లూ కలర్ వచ్చింది. సో మీరు ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్, ఎల్లో కలర్ కావాలని అనుకోండి ఎల్లో కలర్, మీకు నచ్చిన కలర్స్. ఒకవేళ 2-3 లైన్స్ ఉన్నాయనుకోండి, 2-3 లైన్స్ ఉన్నప్పుడు 2-3 కలర్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, 2-3 కలర్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఐఫన్ ఎందుకండి? ఇక్కడ చూడండి, ఓ ఐఫన్ ఆర్ అని ఇచ్చాను. ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్ కలర్.
ఓకే, ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే మార్కర్, లైన్, కలర్. సో ఏ మార్కర్ కావాలి, మీకు ఏ మార్కర్ కావాలో ఆ మార్కర్, నాకు ఓ కావాలి. తర్వాత ఐఫన్ అంటే డాషెస్ లాగా రావాలి. సో మీరు ఇప్పుడు గూగుల్లో చూస్తే వాకింగ్కి ఇలాగే ఇస్తాడు. ఓకే, గూగుల్లో వాక్ ఉందనుకోండి, వాక్ ఉంటే మీకు ఇలాగ ఇస్తాడు. ఎనీ డౌట్ గూగుల్లో. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, బెటర్ ఐ విల్ గో విత్ పాండిచ్చేరి బీచ్. ఓకే, పాండిచ్చేరి బీచ్కి వెళ్దాం అనుకున్నా. సో ఇక్కడ నుంచి ఎన్ని అవర్స్ ఉంది, సో డైరెక్షన్స్ కావాలి. డైరెక్షన్స్లో ఇక్కడ చూడండి మోటార్ వెహికల్ ఇచ్చాడు నాకు. సో నేను బై వాక్ వెళ్దాం అనుకున్నాను. సో వాక్లో మా లొకేషన్, ఓకే, మా కరెంట్ లొకేషన్ నుంచి వెళ్దాము. సో కరెంట్ లొకేషన్ నుంచి చూడండి పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, పాయింట్ ఇచ్చాడు. సో నేను నడుచుకుంటూ వెళ్తే 63 గంటలలో వెళ్ళిపోతాను. 63 గంటలు తక్కువనే. సో మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే డాషెస్ ఇస్తాడండి. కొన్నిసార్లు డాషెస్ ఇస్తాడు, మరి నాకు తెలిసి ఇక్కడ ఇలా ఇచ్చినట్టున్నాడు. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. సో మీకు అర్థమైంది కదా ఎట్లా వాడతారు అన్నది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. కొన్ని చోట్ల మీకు ఆ డాషెస్ కూడా ఇస్తాడు అనమాట. సో దేనికి ఇస్తాడు డాషెస్, దీనికి కాదు. సో దీనికైతే డైరెక్ట్ లైన్ ఇచ్చాడు. ఓకే, మీకు అర్థమైంది కదా ప్లాట్స్ని ఎలా వాడాలి. చూడండి గూగుల్ మ్యాప్స్ ఇంత పెద్ద దాంట్లో కూడా ప్లాటింగ్ వాడుతున్నాడు. బట్ మనం దాన్ని మ్యాప్స్ అంటున్నాము, బట్ ఇట్స్ లైక్ అ ప్లాటింగ్. యా, సో మీరు ఒకవేళ వద్దు అని అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ తీసేయచ్చండి. సో ఐఫోన్ తీసుకుంటే ఐఫోన్ కూడా మనకు వస్తుంది. చూడండి ఇది ఒక టైప్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ గైస్? రెడ్ కాకుండా నాకు ఒకవేళ ఎల్లో కావాలి అనుకుంటే కలర్స్ వైట్. ఇక్కడ కూడా మీరు దాన్ని ఇవ్వచ్చండి. ఓకే, మోస్ట్లీ ఎవరు ఎల్లో కలర్స్ ఎక్కడ వాడరు. మన ట్రాఫిక్ దాంట్లో రెడ్ అండ్ ఆరెంజ్ వాడతాడు అనుకుంటా. ఓకే, ఏం వాడతాడు ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. ఆరెంజ్ కొన్ని చోట్ల రెడ్ వాడతాడు. మేబీ నైట్ టైం కాబట్టి ఇక్కడ రెడ్ చూపెట్టట్లేదు. ఇక్కడ ఒక్క దగ్గర వచ్చింది చూడండి. ఏం ప్లేస్ ఇది, ఇంత బిజీ ఉంది, సింగం అంట. ఓకే, ఐఎమ్ నాట్ షూర్. సో ఇక్కడ మేబీ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నా కూడా ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ రాంగ్ ఇస్తాడు. బట్ స్టిల్ ఓకే, మీరు వెళ్ళాలి అని అనుకుంటే యూ కెన్ గో. ఇట్స్ ఫైన్. సో ఇక్కడ వరకు అర్థమైందండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదా? ఓకే, సో నేను ఈ ఫైల్ని మీకు స్కైప్లో షేర్ చేస్తున్నా. సో ఇన్సైడ్ స్టూడెంట్స్, so inside student batch 12. Okay, better what I will do, I will zip enter. I am deleting this. Okay, it's fine. I will share the videos in YouTube, so you can get it. Apart from that, this session will be continued tomorrow. మనం ఈ సెషన్ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. ఓకే అన్న. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, లేదంటే విల్ కంటిన్యూ టుమారో. ఓకే, ఇవాళ వీడియో ఇంకా క్రియేట్ కాలేదా? ఓకే, ఐ థింక్ 1 hour మాత్రమే అలో చేసింది. ఓకే, ఇట్స్ ఫైన్. లాస్ట్ ఏమన్నా మిస్ అయి ఉంటే విల్ కంటిన్యూ టుమారో. ఓకే,
స్కైప్లో వచ్చేస్తుందండి. ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో విల్ కంటిన్యూ టుమారో. ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్స్ కంప్లీటెడ్ టుడే. రేపు ఒకరోజు చూద్దాము. సో ఇంకా ఒకవేళ రేపు టాపిక్ కంప్లీట్ కాకపోతే ఎల్లుండి కూడా చూద్దాం. ఓకే, సో మీరు డిసైడ్ చేసుకోండి. రేపు మార్నింగ్ 8:30, రేపు సాటర్డే కదా, నాకు హాలిడే. మార్నింగ్ 9 to 10 ఫ్రీ ఉంటారా? యా అన్న. ఇద్దరు ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా గర్ల్ ఫ్రెండ్స్? 9 to 9:15 అలా పెడతారు. 9:30 అలా. అడిగి నైన్ నైన్ చెప్తాను. అలాగా 9:30 నుంచి ఫ్రీగా ఉంటాను. 9:30 నుంచి ఫ్రీ ఉంటావా? సరే, 9:30 ఇస్ ఫైన్. నాకేం పనులు లేకపోతే నేను చెప్తాను. 9:30 అంటే నేను కూడా ఫ్రీగానే ఉంటాను ఆల్మోస్ట్. సో మనం 7:30 అయినా ఓకే అన్న నాకు. 7:30 కైనా ఓకే నాకు. మార్నింగ్ 9:30కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఓకే 7 to 8 వేరే వర్క్ ఉంది యాక్చువల్లీ. ఓకే అన్న. సో 9:30కి కంటిన్యూ చేద్దాం, నో ఇష్యూ. ఓకే ఓకే, లేదు అంటే మళ్ళీ ఈవినింగే కంటిన్యూ చేద్దాము. కంపారెక్స్ ప్రాజెక్ట్ చేద్దాము. ఒకసారి మనోజ్ కాల్ చేయమని చెప్పండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఓకే. బాయ్, గుడ్ నైట్.